నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. చంద్రబాబుకు హైకోర్టులో బెయిల్ మంజూరు. సంబరాల్లో టీడీపీ శ్రేణులు. చంద్రగిరిలో పోలీస్ స్టేషన్ ఎదుట నిప్పంటించుకున్న ఓ వ్యక్తి. మండలార్పి ఆసుపత్రికి తరలించిన స్థానికులు. చిట్వేలిలో ముగిసిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు. విజేతలకు బహుమతులు అందజేసిన నిర్వాహకులు. సిటీలోని టీహెచ్కే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ నిర్వహించిన ఓపెన్ హౌస్ వేడుక. మార్కెట్ విస్తరణ, కొత్త అవకాశాల కల్పనే ధ్యేయమన్న యాజమాన్యం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుకు హైకోర్టులో బెయిల్ మంజూరైన సందర్భంగా కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్స్ పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సుంకర పావని మాట్లాడుతూ సత్యమేవ జయతే, సత్యం ఎప్పుడూ గెలుస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు బెయిల్ రావడం అనేది నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. దానికి కానీ ఈరోజు మహిళలందరితో కలిసి బాబు గారిని పాలాభిషేకం చేసుకోవడం, అదేవిధంగా అందరికీ పేరు పంచిపెట్టి నోటీస్ చేసుకోవడం కూడా జరిగింది. ఏదైతే గత నుండి కూడా మేము చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం, న్యాయం గెలుస్తుంది అని చెప్పేసి. న్యాయ వ్యవస్థల మీద భయం కానీ, మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మా నాయకుడు కానీ, అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ పెట్టుకున్న నమ్మకం ఎప్పుడు కూడా బొమ్మ కాలేదు అని చెప్పేసి ఇది ఒక నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా కండిషనల్ బెయిల్ ద్వారా బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే న్యాయం గెలిచిందని చెప్పేసి మేమంటా ఉంటే రోగం గెలిచిందని చెప్పేసి ఒకళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా ఈ రోజు బాబు గారికి వచ్చిన బెయిల్ ఒక చెప్పపెట్టు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదే విధంగా సుప్రీంకోర్టులో కూడా ఇదే ఈ కేసు మీద 70A ద్వారా ప్రాసిక్యూషన్ ఏదైతే ఉందో దాని నుండి కూడా మాకు కావాల్సినట్టుగానే మాకు ఇదిగానే వస్తుంది, న్యాయం కూడా వస్తుందని చెప్పేసి మేమందరం కూడా ఆశాభావం వ్యక్తపరుస్తా ఉన్నాం. అదేవిధంగా 29వ తారీఖు నుండి బాబు గారి ర్యాలీలు కానీ, అదేవిధంగా మీటింగ్లు కానీ కండక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి జడ్జి గారే చెప్పడం అన్నది నిజంగా చాలా సంతోషించవలసిన విషయం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పి మేము ఇంకా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 53 రోజులుగా ఆయన జ్యుడిషియల్ రిమాండ్ లో అక్రమ కేసులు ఇరికించి జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టినా సరే ఒక్క నాయకుడు కానీ, ఒక్క కార్యకర్త కానీ జనికించలేదు. బయటకు వచ్చి నిరసన కార్యక్రమాలు కానీ, దీక్షలు కానీ చేపట్టడం జరుగుతూనే ఉంది. అదే విధంగా ఈ రోజు మరి బాబు గారు బయటకు రావడం అనేది అయితే మాత్రం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా మళ్ళీ కడిగిన ముచ్చిల్లా బయటకు వస్తారు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. అదే విధంగా ఆయన బయటకు రావడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా న్యాయం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన కలకలం సృష్టించింది. విజయవాడకు చెందిన మణికంఠ తమిళనాడు రాష్ట్రము తిరుత్తన్నికి చెందిన దుర్గని పెళ్లి చేసుకున్నాడు. 8 ఏళ్ల కుమార్తె, 5 ఏళ్ల అభయ్, 2 పిల్లలు ఉన్నారు. విజయవాడ నుంచి బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ లో స్థిరపడ్డారు. 3 నెలల క్రితం భర్తతో విభేదించిన దుర్గ బాకరాపేట చెందిన భాషతో పరిచయం ఏర్పరచుకుని చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాసుల సహకారంతో కలిసి ఉంటుంది. విషయం తెలుసుకున్న భర్త మణికంఠ చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు చేరుకుని మనస్తాపంతో వంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మంటలతో అర్ధనాదాలు చేస్తున్న మణికంఠను పోలీసులు, స్థానికులు మంటలను ఆర్పి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
బెడ్షీట్ ఎత్తుకో బెడ్షీట్ ఎత్తుకో బెడ్షీట్ ఎత్తుకో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి స్కిల్స్ డెవలప్మెంట్ కేసులో పూర్తి బెయిల్ రావడము రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుట్రపై విజయం సాధించినట్టని రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు మేడ విజయశేఖర్ రెడ్డి అన్నారు. ఎన్నో అక్రమ కేసులను బనాయించి ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఇదొక గుణపాఠమని ఆయన అన్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్కు ఎంతో పేరు తీసుకువచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదని, అభివృద్ధికి మారు పేరు చంద్రబాబు అని ఆయన అన్నారు. ఈరోజు మళ్ళా ఒకసారి రుజువైంది. మేము మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆయన మచ్చలేని చంద్రుడు, ఏ రోజు ఆయన ఏ తప్పు చేయలేదు. గత 40 సంవత్సరాలుగా నీతివంతమైన పరిపాలన అందించిన మహానుభావుడు, తన కనుసరణలతో దేశ రాజకీయాలనే సహించిన మహనీయుడు, తన మేధావితనంతో, తన రాజకీయ సమర్థతతో, తన చాకచక్యంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలిపి సాఫ్ట్వేర్ రంగంలో కానీ హార్డ్వేర్ రంగంలో కానీ ఆంధ్రప్రదేశ్ను పతాక స్థాయిలో పయనింపజేసిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన డబ్బు కోసం ఎప్పుడు ఆశపడలా. ఏ రోజు ఒక్క అవినీతి మచ్చ కూడా ఆయన మీద ఎవరు వేయలేకపోయారు. ఒకప్పుడు 96లో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద మేము కేసులు వేస్తున్నాం, మేము ఆయన అవినీతిని ప్రశ్నిస్తున్నాం, ఆయన్ను కోర్టుకు అవుతామని చెప్పి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో ప్రయత్నించి కూడా విఫలమై ఆయన మీద ఏ కేసు ప్రూవ్ చేయలేక మళ్ళా కేసులను వాపస్ తీసుకున్న ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఏమీ ప్రూవ్ చేయలేనప్పుడు ఈరోజు ఈయనొచ్చి నేనేదో చేసేస్తా, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టేస్తాం, చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపుతాం, ఒక్కరోజైనా లోపల పెడతాం అని బీరాలు పలికి ఒక రకమైన సైకోయిజం, ఒక రకమైన దారుణమైన పరిస్థితి ఇది. ఒక రకమైన ఉన్మాది తత్వం అంటారు దీన్ని. ఆ ఉన్మాదిగా మారి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోపలుంటే ఎలా ఉంటుందో చూడాలనే ఒక రకమైన ఒక పైశాచిక ఆనందంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయన్ను జైలుకు అక్రమంగా పంపారు. కానీ లేట్ అయినా కూడా, ఆలస్యమైనా ఈరోజు న్యాయం గెలిచింది. భువనేశ్వరమ్మ గారు, అట్లాగే మన యువనేత నారా లోకేష్ గారు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లో కావచ్చు, అట్లాగే బస్సు యాత్రలు కావచ్చు, ఏమైతే చెప్పారో న్యాయం గెలుస్తుంది, న్యాయం గెలవాలని ఏ రకంగా అయితే తిరిగారో ఆ న్యాయం ఈరోజు గెలిచింది. దానికోసమే ఆ న్యాయం గెలిచిందనడానికి తార్కాణమే ఈరోజు మన ప్రియతమ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు సీఎం సురేష్ నాయుడు ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ వద్ద బాణాసంచాలు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు.
నా వాయిస్ వరకు అదైపోదు. రెడీనా? నా నరేంద్ర ఎవరున్నావు సార్? చేయలేమండి మాట అన్ని చాలా ఉన్నాయి. అందరు రెడీనా అంటే సౌండ్ చేయదు వెనక. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి సిల్క్ కేసులో ఏసీబీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈరోజు పూర్తి బెయిలు హైకోర్టు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం రాష్ట్రమంతా కూడా హర్షోద్గానాలతో ఆనందంతో ఉన్నారు. అక్రమంగా ఈ జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద అనేక కేసులు బనాయించి రాబోయే ఎలక్షన్ల ముందు దగ్గర ఉన్నాయి కాబట్టి ఏదో విధంగా తెలుగుదేశం పార్టీని ప్రజల నుంచి భయభ్రాంతులు చేయాలా, ప్రజలను కూడా భయభ్రాంతులు చేయాలా, కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి, పార్టీ అధ్యక్షుల వారి నుంచి అందరినీ కూడా భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడుకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో సోమవారం హైకోర్టులో పూర్తిస్థాయి బెయిల్ రావడంతో చిట్వేలి మండలంలో టీడీపీ పార్టీ మాజీ మండల ప్రెసిడెంట్ లారీ సుబ్బారాయుడు, కాకర్ల నాగార్జున ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు నివాళులు అర్పించి బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు ఈ నెల 29 నుంచి పులిలాగా ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి తెలుగుదేశము, జనసేన ఉమ్మడి సారథ్యంలో కక్షపూరిత వైసీపీ ప్రభుత్వం తీరును ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతారని అన్నారు. చిరకాలం గుర్తుండే ఒక మంచి రోజు. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు మీద అక్రమ కేసు భావించి ఏసీబీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొట్టపడుతుగా నమోదు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబు గారికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చి బహిరంగ సభల్లో నిర్వహించుకోవచ్చని ఆదేశాలు ఈరోజు జారీ చేయడం జరిగింది. ఈ తీర్పుతో పార్టీ శ్రేణులు ఆనందంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమైన ఎక్కువ ప్రకటించి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలని సంకల్పంతో అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం కేంద్రంలో ప్రజలు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తమ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎటువంటి ఆధారం లేని కేసులో అక్రమంగా బాబు గారిని అక్టోబర్ 9వ తేదీన నింజాలను అరెస్ట్ చేసి 2.5 నెలలుగా ఆయన్ను ఇష్టమల్లి ప్రజలు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ దూరంగా చేసి రాజకీయంగా ఎదుర్కోలేక ఈ జగన్మోహన్ ప్రభుత్వం ఆయన్ను చాలా ఇబ్బందులకి గురి చేసింది. ప్రజలకు దూరం చేసిన ఈ సైకో మోహన్ గారిని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కనిపింపు కలిగి తీర్పు ఇవ్వడం చాలా శుభపరిణామం. బాబు గారు అలు పెరగని పోరాటంతో మనం చేసినటువంటి కార్యక్రమాలతో, పూజాఫలాలతో ఆ దేవుడు కదిలించి ఈరోజు న్యాయస్థానం ద్వారా ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. 29వ తేదీ బాబు గారు సింహంగా బయటకు వచ్చి ప్రజా సమస్యపై పోరాడి ప్రజల్లో చైతన్యపరిచి తెలుగుదేశం, జనసేన పార్టీ ఉమ్మడి సారథ్యంలో రాష్ట్ర పరిపాలనపై ప్రజలకు అవగాహన కల్పించి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాలను ఎండగడతాన్ని మనస్ఫూర్తిగా ఆక్రమిస్తూ జై బాబు, జై జై బాబు, జై బాబు, జై తెలుగుదేశం, జోహార్ ఇండియా, జై బాబు, జై జై బాబు.
చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా జరిగిన అండర్ 14 రాష్ట్ర స్థాయి 67వ కబడ్డీ పోటీలు ముగిశాయి. పోటాపోటీగా సాగిన ఈ పోటీలలో బాలుర విభాగంలో మొదటి స్థానం కర్నూలు, 2వ స్థానం కడప, 3వ స్థానం విజయనగరం, 4వ స్థానంలో ప్రకాశం జిల్లాల జట్టులు నిలిచాయి. బాలికల విభాగంలో మొదటి స్థానం శ్రీకాకుళం, 2వ స్థానం చిత్తూరు, 3, 4 స్థానాల్లో కృష్ణా, అనంతపురం జట్టులు నిలిచాయి. రాష్ట్ర వ్యాయామ విద్యా తనిఖీ అధికారి భానుమూర్తిరాజు, వైసీపీ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ నాయకులు ఎల్వి మోహన్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, ఎంపీపీ టంగుటూరి చంద్ర తదితరులు గెలుపొందిన విజేతలకు అభినందనలు తెలుపుతూ మెడల్స్ బహుకరించారు. గెలుపు ఓటములు సమానమని, ఓటమి గెలుపుకు నాంది అని వారన్నారు. శ్రీ పురుషోత్తమ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మరియు వైస్ ఎంపీపీ శ్రీ చెవ్వు శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా చిట్వేలు ఎంపీపీ గౌరవనీయులు టంగుటూరి చంద్ర గారికి, జెడ్పీటీసీ శ్రీమతి పుష్పలత మేడం గారికి, వైస్ ఎంపీపీ సుబ్రహ్మణ్య రెడ్డి గారికి, చిట్వేలు సర్పంచ్ దండు లక్ష్మి గారికి, ఉప సర్పంచ్ శ్రీ చౌడవరం మహేశ్వర రెడ్డి గారికి, దేవమాల్చిపల్లి సర్పంచి వారికి, అదేవిధంగా వసంత గారికి, ముద్దా హర్నాథ్ రెడ్డి గారికి, గుంతి నరసింహ గారికి, చౌడవరం సుందర గారికి, తిరుమల రెడ్డి గారికి, మాధవ రమేష్ గారికి, వేదికపై వచ్చిన పెద్దలందరికీ, క్రీడాకారులకు, క్రీడా టీమ్ మేనేజర్స్కు, కోచెస్కు, అదేవిధంగా పత్రికా విలేకరులకి నమస్కారం. ఈ రాష్ట్ర స్థాయి పోటీలు రాజంపేటలో కానీ కోడూరులోనే జరగాలి. అటువంటిది హెడ్ మాస్టర్ గారు ఇక్కడ ఈ జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ డేవిడ్ వీళ్ళంతా వచ్చి, ఇది సరిహద్దు జిల్లా, ఇది ఒక నెల్లూరు జిల్లాలో ఉన్నట్టు ఉంటాయి, ఇక్కడ దగ్గర బార్డర్లో ఉన్నట్టు. సో కైనా కష్టం అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా విజయవంతంగా జరిగింది ఈ టోర్నమెంట్. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గౌరవ శాసనసభ్యులు వరమట్ల శ్రీనివాసరెడ్డి దేశంలో మార్కెట్ విస్తరణలో భాగంగా కొత్త అవకాశాల కల్పనే ధ్యేయంగా శ్రీ సిటీలోని టీహెచ్కే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ సోమవారం తమ ప్లాంట్ ఆవరణంలో ఓపెన్ హౌస్ వేడుక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ పరిశ్రమ జపాన్కు చెందిన ప్రముఖ టీహెచ్కే కంపెనీ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. ఇది దేశంలో వివిధ రంగాలలో వినియోగించే లీనియర్ మోషన్ గైడ్లు, ఇతర పరికరాలను ఉత్పత్తి చేసే ఏకైక ఉత్పత్తి కేంద్రము. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి అకిహిరో తెరమాచి మాట్లాడుతూ టీహెచ్కేకి సహకారం అందిస్తున్న కస్టమర్లు, అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. కంపెనీ చరిత్రను వివరిస్తూ కస్టమర్లు డిమాండ్, భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి, ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా విధానము కారణాలుగా భారతదేశంలో తమ మొదటి ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము శ్రీ సిటీ వారి అద్భుతమైన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. Welcome to Sri City. And Mr. Sushanto Ishihara.
నమస్కారం.皆さんこんにちは。ご紹介に預かりました THK グループの CEO を務めております寺町でございます。また当 THK インディア PVT-NTT の会社も兼務しております。本日はご対応中にも関わらせていますアンダープラデシュ州政府商業産業 I'm happy that this is home to almost 30 plus Japanese companies, several in the pipeline, and we are also happy that THK kind of industries have come to CCT so that we can bring not only manufacturing but high-end manufacturing. And the journey of THK was very, very pleasant for us because this is one of the first Japanese companies out of 30, I would say, who decided on CCT as a location in the first meeting itself. Now, thank you very much for putting the confidence on us. And you have seen and you are in the best location and in the best state. And you mentioned about in your speech about the approvals. Andhra Pradesh ranks number 1. We also ranked as one of the top 10 destinations in India for investment. So those of you who are having plans for expansion in India, please come to CCT. Make this as the hope. As we made the THK journey very smooth, we'll make your journey also very smooth. Thank you very much. It is really my great pleasure to attend this inauguration of THK new plant in Sri City. Actually, as it mentioned, కుప్పం వైసీపీ మండల కన్వీనర్ మురుగేషు తమ భూమిని కబ్జా చేశారని కుప్పం మండలము మాలనూరు పంచాయతీకి చెందిన కన్మణి అనే వృద్ధ వికలాంగుడు ఆవేదన వ్యక్తం చేశారు. తమ తాతల కాలం నుండి పొన్నాంగూరు గ్రామంలోని సర్వే నెంబర్ 104/3లోని 0.34 సెంట్ల భూమి తాము సాగు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తమకు తెలియకుండానే తమ భూమిని కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. ఈ విషయంలో కుప్పం ఆర్డీఓ, కుప్పం పోలీస్ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వికలాంగుడు కన్మణి కోరారు. వచ్చినాము. కన్మణి మా తాత, కన్నుపైన మా తాత ఉన్నారు. వాళ్ళు 104/3 సర్వే నెంబరు 34 సెంట్లు అది వచ్చి దౌర్జన్యం చేసి రోజా అనే పేరు మీదుగా మార్చుకునేసి మురుగేశ్వర్లు వాళ్ళ ప్లానింగ్ ప్రకారం మార్చుకున్నారు సార్. మాకు న్యాయం కావాలనేసి ఆర్డీఓ సార్ దగ్గరికి సిఐ అందరితో కలిసి ఇప్పుడు మాకు న్యాయం కావాలని కోరుతున్నాం సార్. మేము సిఐ సార్తో ఆర్డీఓ సార్తో కలుసుకునేసి ఇప్పుడు మాకు న్యాయం కావాలని కోరుతున్నాము. మళ్ళీ మీడియాతో అన్నిటితో మాకు మీడియా ప్రకారం మాకు న్యాయం కావాలనేసి అన్ని కోరుకుంటున్నాము. మా తాతకి కళ్ళు లేవు, ఏం లేవు, మేము లేకుండా వాళ్ళు వేరే వాళ్ళ వారసత్వం అని పెట్టుకునేసి కారణంగా తీసుకొని ఇప్పుడు 34 సెంట్లు స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మాకు ప్రూఫ్గా అన్ని డాక్యుమెంట్స్ మేము సార్ని కలిసాము. మాకు న్యాయం కావాలని కోరుతున్నాము సార్. మా నాయన పేరు 34 చిత్తూరు జిల్లా పుంగనూరు ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ అభివృద్ధి పనులకు 26.23 కోట్ల ప్రతిపాదనలు పంపిన ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి నేడు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో తుది నిర్ణయం తీసుకుంటారు. గంగమ్మ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువవుతున్న నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసినట్లు ఆలయ కమిటీ తెలియజేసింది. పూజ్యులు మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుమతితో మరియు ఎంపీ మిథున్ రెడ్డి గారి సూచనతో పెద్దలు పెద్దిరెడ్డి
సలహాలతో ఈరోజు ఈఓ గారి సమక్షంతో ఈ బోయకొండకి సంబంధించిన ప్రతిపాదనలు పంపడం జరుగుతూ ఉంది. దాదాపు 23,26,00,000 రూపాయలు ప్రతిపాదనలు పంపిస్తున్నాం. ముఖ్యంగా రణవేరు గంగమ్మ గుడికి గాను 3 కోట్లు, తర్వాత యాత్రా నివాస్ కోసం 7.5 కోటి, తర్వాత 74 రూములు అకామిడేషన్ కోసము 10 కోట్లు, గెస్ట్ హౌస్ దేవస్థానం నుండి 1.75, మరి యాత్రికులకి అనుగుణంగా ఉండేదానికి ఈ ఫుట్పాత్ మీద షెల్టర్ వేస్తున్నాము, దానికి గాను 65 లక్షలు. మన గోశాలలో సీసీ రోడ్డు కోసము 36 లక్షలు. మొత్తము కలిపి 23,26,00,000 రూపాయల ప్రతిపాదనలు పంపిస్తున్నాం. మరి మంత్రి గారి సూచనలతో, మరి వారి సలహాలతో ఈ కొండని మరింత అభివృద్ధి చేయడానికి మా పాలక మండలి ఎప్పుడూ ముందుంటుందని మీ మూలంగా తెలియజేసుకుంటున్నాము. ఈ సమావేశంలో మా సభ్యులు భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా రాజేష్ గారు, గంగిరెడ్డి గారు, ముఖ్యంగా ఇక్కడ ఈఓ గారు, ఈఈ గారు, డిఈ గారు, మన ఏఈ గారు, వీళ్ళంతా రావటం జరిగింది. వీళ్ళంతా చర్చించి అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాము. రాబోయే కాలంలో కూడా మరింత అభివృద్ధి చేయడానికి మేమంతా ముందుంటామని మీ మూలంగా తెలియజేస్తాం. మున్సిపల్ 1వ వార్డు 1వ సచివాలయ పరిధిలో ఆంధ్రప్రదేశ్కు మళ్లీ జగనే ఎందుకు ముఖ్యమంత్రి కావాలంటే కార్యక్రమానికి ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొని వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించారు. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించే పనిలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, నాగరాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు కాకర్ల నాగశేషారెడ్డి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు, 1వ వార్డు ప్రజలు పాల్గొన్నారు. జగన్ అన్నే మరొకసారి మనకు ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అనే కార్యక్రమానికి విచ్చేసిన ప్రొద్దుటూరు నియోజకవర్గం వాళ్ళొక ప్రసంగం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి చూసుకుంటే ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం వ్యత్యాసం మీరు గమనించండి అమ్మా. మీరందరూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబుకు హైకోర్టులో బెయిల్ మంజూరు, సంబరాల్లో టీడీపీ శ్రేణులు. చంద్రగిరిలో పోలీస్ స్టేషన్ ఎదుట నిప్పంటించుకున్న ఓ వ్యక్తి, మండల ఆర్పీ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. చిట్వేలిలో ముగిసిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు, విజేతలకు బహుమతులు అందజేసిన నిర్వాహకులు. శ్రీ సిటీలోని టీహెచ్కే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ నిర్వహించిన ఓపెన్ హౌస్ వేడుక, మార్కెట్ విస్తరణ, కొత్త అవకాశాల కల్పనే ధ్యేయమన్న యాజమాన్యం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.